ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలు అందుకు అనుగుణంగా ముందే పలకరించిన రుతుపవనాలతో తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్దమవుతున్నారు. దుక్కి దున్ని నేలల్ని పంటకు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకి నాణ్యమైన విత్తనాలు అందించేందుకు కృషి చేస్తోంది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఇందులో భాగంగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా విత్తన మేళా నిర్వహించింది. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో విత్తన మేళా ఏర్పాటు చేసి రైతులకు కావలసిన నాణ్యమైన విత్తనాలను అందించింది. విశ్వవిద్యాలయం పరిధిలోని జగిత్యాల, పాలెం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో అన్ని కృషి విజ్ఞాన కేంద్రాల్లో విత్తన మేళాలు నిర్వహించారు. మొత్తంగా 16 పంటల్లో 67 రకాలకు చెందిన దాదాపు 12,000 క్వింటాళ్ల విత్తనాలను రైతులకు అమ్మకానికి అందుబాటులో ఉంచారు. వరిలో 27 రకాలు, మెట్ట, అపరాలతో పాటు గడ్డి విత్తనాలను అందించారు. విత్తనాల కోసం అనేక మంది రైతులు హైదరాబాద్ రాజేంద్రనగర్లోని విశ్వవిద్యాలయానికి వచ్చారు. వరిలో సన్న రకాలపై ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపారు. జనుము, జీలుగా, పశుగ్రాసాల విత్తనాలను అనేక మంది రైతులు కొనుగోలు చేశారు. కర్షకుల అవసరాలకు అనుగుణంగా వీలైనంత ఎక్కువ మొత్తంలో విత్తనాలు అందించేందుకు కృషి చేస్తున్నామని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. రైతులకు ఎంతో మేలు చేసే ఇలాంటి విత్తన మేళాలు మరిన్ని నిర్వహించాలని రైతులు కోరారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. మీరు సార్ మాది నల్గొండ డిస్ట్రిక్ట్ చందంపేట మండలం బాపనమొడతండ సార్ పాతెల్దోర్పల్లి గ్రామ పంచాయతీ. ఈ రోజు గత 4-5 రోజుల నుంచి మన వాట్సాప్ లో గానీ ఇట్లా పేపర్ న్యూస్ లో చూసి ఇక్కడికి వచ్చాం సార్. ఇక్కడ కొద్దిగా నాణ్యమైన విత్తనాలు దొరుకుతాయనే నమ్మకంతో ఇక్కడ వచ్చినాం సార్. ఇప్పుడు మీరు ఏ విత్తనాలు కొన్నారు? మేము జొన్నలు కొన్నాం సార్. జొన్నలు, కందులు కొన్నాం సార్. గత సంవత్సరం అక్కడ లోకల్ డీలర్ దగ్గర తీసుకుంటే అంత దిగుబడి రాకపోయేది. సరే ఈ సంవత్సరం కూడా చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాం సార్. ఇవి కందులు సార్, 176 ఉజ్వాల్ అనే పాలమ్యం. ఇది కూడా ఈ మన జొన్నలు సార్. రేట్ ఎట్లా అనిపించింది? రేటు నార్మల్ రేటు మా రైతుకు 3 కిలోలకు 450 సార్. వాటికి కూడా 3 కిలోలకు 450 సార్. మా రేట్ అయితే బాగానే మంచిగానే ఉంది సార్. ఇలాంటి మేళలను ఖరీఫ్ సీజన్ రెండింటికి అందిస్తే బాగుంటది సార్. సంవత్సరానికి ఒకటేసారి అందిస్తురని ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కూడా ఇప్పుడు ఇది ఖరీఫ్ మళ్ళీ రబీ కూడా ఇట్నే అలర్ట్ చేసి రైతులను కూడా ఇట్లాంటి వస్తే రైతులకు చాలా మేలు జరుగుతుంది సార్. మీ పేరు చెప్పమ్మా, ఎవరి నుంచి వచ్చావు? నా పేరు రవి. ఏ ఊరమ్మా? సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జబ్బారిగూడెం. ఏం కొనడానికి వచ్చారు ఇక్కడికి? మన జొన్నలు, పచ్చ జొన్నలు దొరికినా మీకు? దొరికినాయి. అంటే ఈ పచ్చజొన్నలు లాంటివి పంటయా లేకపోతే మేతవా? పంట సార్. పంటవేనా? ఎంత పడింది కిలో? 450 కిలోనా? బ్యాగ్ వచ్చేసి 450 పడింది. బ్యాగ్ ఎన్ని కిలోలు ఉంటుంది? 3 kgs. 3 kgs 450. 150 రూపాయలు కేజీ. ఎన్ని ఎకరాలకు తీసుకెళ్తున్నారు మీరు? 6 acres. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో ఖరీఫ్ సాగుకు కావలసిన వివిధ రకాల విత్తనాలను అందుబాటులో ఉంచారు. కేంద్రాల వారీగా విత్తన రకాల లభ్యత, సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లను వీడియో ద్వారా అందించడం జరిగింది. విత్తనాల గురించి సమాచారం కావలసిన వారు సంబంధిత కేంద్రంలోని అధికారులను సంప్రదించగలరు.
మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.